జిల్లా ప్రజా పరిషత్ సర్వసభ్య సమావేశంలో సభ్యులు అడిగిన ప్రశ్నలకు అధికారులు స్పష్టమైన సమాధానాలు ఇవ్వాలన్న జెడ్పీ చైర్మన్ గోవిందప్ప శ్రీనివాసులు, బాల కార్మిక వ్యవస్థ నిర్మూలనలో గ్రామస్థాయి బాల పరిరక్షణ కమిటీలు కీలక పాత్ర పోషించాలన్న జిల్లా మహిళా మరియు శిశు సంక్షేమ అధికారి వెంకటేశ్వరి, చిత్తూరు జిల్లా కోర్టు సముదాయంలో న్యాయమూర్తుల సదస్సులో పాల్గొన్న ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎన్ జయసూర్య, చిత్తూరు జిల్లాలో 2 కేంద్రీయ విద్యాలయాలు ఏర్పాటు చేసినట్లు వెల్లడించిన జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్, ప్రధానమంత్రి సూర్యఘర్ ముఫ్త్ బిజ్లీ యోజనను ప్రారంభించిన రాష్ట్ర ఇంధన శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్, షెడ్యూల్డ్ కులాల సంక్షేమం కోసం రాష్ట్ర ఎస్సీ కమిషన్ పనిచేస్తుందని తెలిపిన చైర్మన్ కెఎస్ జవహర్, మహిళా విద్య ద్వారా సాధికారత సాధ్యమని పేర్కొన్న భారతదేశ పూర్వ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు వంటి ముఖ్యాంశాలతో చిత్తూరు జిల్లా సమాచార లేఖను ఇప్పుడు విందాం. జిల్లా ప్రజా పరిషత్ సర్వసభ్య సమావేశంలో సభ్యులు అడిగే ప్రశ్నలకు అధికారులు స్పష్టమైన సమాధానాలు ఇవ్వాలని జెడ్పీ చైర్మన్ గోవిందప్ప శ్రీనివాసులు ఆదేశించారు. సమావేశానికి గైర్హాజరైన జిల్లా స్థాయి అధికారులకు షోకాజ్ నోటీసులు జారీ చేయనున్నట్లు తెలిపారు. జిల్లాలో అభివృద్ధి పనులు, సంక్షేమ పథకాల అమలును వేగవంతం చేయాలని, సభ్యులు లేవనెత్తిన సమస్యలను తక్షణమే పరిష్కరించాలని సూచించారు. వ్యవసాయ రంగంలో రైతులకు విత్తనాలు, ఎరువులు రాయితీతో అందిస్తున్నట్లు అధికారులు తెలిపారు. అలాగే పాఠశాలలో ఆధునిక వసతులు, వైద్య రంగంలో సిబ్బంది కొరత నివారణపై చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో పనిచేసి జిల్లాను ఆదర్శవంతంగా తీర్చిదిద్దాలని పిలుపునిచ్చారు. బాల కార్మిక వ్యవస్థ నిర్మూలనలో గ్రామస్థాయి బాల పరిరక్షణ కమిటీలు కీలక పాత్ర పోషించాలని జిల్లా మహిళా మరియు శిశు సంక్షేమ అధికారి వెంకటేశ్వరి తెలిపారు. బాలల హక్కుల రక్షణ ప్రతి ఒక్కరి బాధ్యతని స్పష్టం చేశారు. చిత్తూరు కలెక్టరేట్ లో నిర్వహించిన జిల్లా స్థాయి వర్క్షాప్ లో మాట్లాడుతూ మిషన్ వాత్సల్య పథకంపై గ్రామ స్థాయిలో విస్తృత అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని సూచించారు. బాల్య వివాహాలు, బాల కార్మికత్వం, మాదక ద్రవ్యాల దుర్వినియోగం నివారణలో అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని పిలుపునిచ్చారు. ఆర్టీఈ 2009, పీసీఎంఏ 2006, పోక్సో 2012, జేజే 2015 చట్టాలపై అవగాహన కల్పించారు. చిత్తూరు జిల్లా కోర్టు సముదాయంలో న్యాయమూర్తుల సదస్సు నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తి మరియు జిల్లా పరిపాలనా న్యాయమూర్తి జస్టిస్ ఎన్ జయసూర్య అధ్యక్షతన జిల్లా ప్రధాన న్యాయమూర్తి అరుణాచార్య ఆధ్వర్యంలో ఈ సదస్సు నిర్వహించారు. జిల్లాలోని వివిధ కోర్టుల్లో పనిచేస్తున్న న్యాయమూర్తులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పెండింగ్ లో ఉన్న కేసులపై సమీక్ష నిర్వహించి వాటి త్వరితగతిన పరిష్కారానికి అవసరమైన సూచనలు చేశారు. ప్రజలకు వేగవంతమైన న్యాయం అందేలా కోర్టుల పనితీరును మెరుగుపరచాలని సూచించారు. చిత్తూరు జిల్లాలో చిత్తూరు మరియు కుప్పం మండలాల్లో 2 కేంద్రీయ విద్యాలయాలు ఏర్పాటు చేసినట్లు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ తెలిపారు. తాత్కాలిక భవనాల్లో విద్యాలయాలు ప్రారంభించగా ఒక్కో విద్యాలయాల్లో 320 సీట్లతో విద్యా అవకాశాలు కల్పిస్తున్నామని పేర్కొన్నారు. అవసరమైన మౌలిక సదుపాయాలు ఇప్పటికే ఏర్పాటు చేశామని, అడ్మిషన్లు వేగంగా కొనసాగుతున్నాయని, సుమారు 70% సీట్లు నిన్నాయని వెల్లడించారు. చిత్తూరు జిల్లా పూతలపట్టు నియోజకవర్గంలోని అన్కంబట్టు హర్జినవాడలో రాష్ట్ర ఇంధన శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్, ప్రధానమంత్రి సూర్యఘర్ ముఫ్త్ బిజ్లీ యోజన కింద ఎస్సీ ఎస్టీ గృహాలకు ఉచితంగా 2 కిలోవాట్ల సోలార్ రూఫ్ టాప్ యూనిట్లను ప్రారంభించారు. నియోజకవర్గంలో 76,677 వినియోగదారుల్లో 21,673 మంది ఎస్సీ ఎస్టీలకు చెందినవారని తెలిపారు. ఈ పథకం కింద 4,209 మందికి సోలార్ యూనిట్లు ఏర్పాటు చేస్తూ 52,70,00,000 రూపాయలు కేటాయించినట్లు వెల్లడించారు. అదేవిధంగా 200 యూనిట్లలోపు వినియోగించే వినియోగదారులకు నెలకు సుమారు 27 లక్షల రూపాయలు సబ్సిడీ అందుతుందని పేర్కొన్నారు. షెడ్యూల్ కులాల సంక్షేమం కోసం రాష్ట్ర ఎస్సీ కమిషన్ కట్టుబడి పనిచేస్తుందని చైర్మన్ కెఎస్ జవహర్ తెలిపారు. చిత్తూరులో పర్యటించి ఆర్ఎన్బి అతిథి గృహంలో ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. భూ సమస్యలు, భూ తగాదాలు ఎక్కువగా ఉన్నాయని గుర్తించామని, వాటిని సమగ్రంగా పరిశీలిస్తున్నామని తెలిపారు. క్యాస్ట్ సర్టిఫికేట్ సమస్యల పరిష్కారంపై కూడా సమీక్ష జరుపుతున్నామని పేర్కొన్నారు. భారతదేశ పూర్వ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు మహిళా విద్య సమాజ అభివృద్ధికి పునాదని పేర్కొన్నారు. చిత్తూరులోని ప్రభుత్వ మహిళా కళాశాల వార్షికోత్సవంలో పాల్గొని నూతన భవనాలను ప్రారంభించారు. మహిళా విద్య ద్వారా మహిళా సాధికారత సాధ్యమవుతుందని, కుటుంబం మరియు సమాజ అభివృద్ధికి దోహదపడుతుందని తెలిపారు. బేటీ బచావ్, బేటీ పడావ్ వంటి కార్యక్రమాలు మహిళా అభివృద్ధికి తోడ్పడుతున్నాయని చెప్పారు. ఇప్పటి వరకు చిత్తూరు జిల్లా సమాచార లేఖను విన్నారు. వచ్చే నెల మరింత సమాచారంతో మళ్ళీ కలుద్దాం. వ్యాఖ్యానం చిత్తూరు జిల్లా ప్రతినిధి విఆర్ చంద్రశేఖర్.